హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో జావా స్క్రిప్ట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ప్రామిసెస్ అంటే ఏంటి, అసింక్ అవైట్ అంటే ఏంటి, సింక్రోనస్ ఎగ్జిక్యూషన్కి అసింక్రోనస్ ఎగ్జిక్యూషన్కి తేడా ఏంటి. సో ఈ 3 టాపిక్స్ని చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ ఇవి అర్థం అవ్వాలంటే మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు, నేను చెప్పింది అలా ఫాలో అవుతూ కొద్దిగా కాన్సన్ట్రేషన్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే చాలు. మీకు ఈ 3 కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా అర్థమైపోతాయి. అండ్ ఈ వీడియోలో మనం రాసిన కోడ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇలాంటి వీడియోస్ ఎవ్రీ వీక్ మా ఛానల్ నుంచి ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త స్కిల్ నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలుసున్న విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా లేచుకున్న వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్, అసలు ఫస్ట్ సింక్రోనస్ ప్రామిసెస్ అసింక్ అవైట్ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి ఏమి ఉండాలి, index.js ఫైల్ ఉండాలి. ఓకే, కాబట్టి క్రియేట్ చేయండి. index.js ఫైల్ క్రియేట్ చేసాము, బాగుంది. ఫస్ట్ ఈ 3 స్టేట్మెంట్స్ మీరు కూడా రాయండి. console.log of a, console.log of b, console.log of c రాసాము కదా. ఇప్పుడు నోడ్ index.js ఎగ్జిక్యూట్ చేయండి. నోడ్ index.js అన్న కమాండ్ ఎగ్జిక్యూట్ చేయగానే మీకు ఇక్కడ అవుట్పుట్లో ఏమొస్తుంది, ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది ABC. ఓకే, మనం ఇక్కడ ఏ ఆర్డర్లో రాసామో ఫస్ట్ ఏ ప్రింట్ అవ్వాలి, దాని తర్వాత బి ప్రింట్ అవ్వాలి, దాని తర్వాత సి ప్రింట్ అవ్వాలని రాసాం. సేమ్ అదే ఆర్డర్లో ప్రింట్ అయింది. ఎందుకు అంటే ఈ 3 స్టేట్మెంట్స్ కూడా ఇన్స్టెంట్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే, ఈ 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కూడా ఎక్కువసేపు తీసుకోదు. ఎలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువసేపు తీసుకుంటాయి, ఒకటి కాలింగ్ అనదర్ API, లేకపోతే 2 ఫెచింగ్ డేటా ఫ్రమ్ DB, లేదా కాలింగ్ అనదర్ సర్వీసెస్. ఓకే, సో ఇక్కడ ఈ కాలింగ్ అనదర్ API అనేది మనం ఎప్పుడు చూసాము, సపోజ్ మనం ఒక వెదర్ API ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నాము. ఓకే, వెదర్ API ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీరు వినే ఉంటారు, ఓపెన్ వెదర్ API అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి, మన ప్రోగ్రామ్ నుంచి ఆ APIకి కాల్ చేయాలి. ఓకే, అప్పుడు ఆ API ఏం చేస్తుంది, డేటాని రిటర్న్ చేస్తుంది. ఫైన్, ఆ డేటా ఎంతసేపట్లో రిటర్న్ చేస్తుంది తెలియదు మనకి. ఓకే, సో మనం ఏం చేయాలి, ఆ డేటా వచ్చే వరకు వెయిట్ చేయాలి. అలాంటి కేసెస్లో మనం ఈ ప్రామిసెస్ అన్నది వాడతాం. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఈ 3 ఇన్స్టెంట్గా ఎగ్జిక్యూట్ అయిపోయి, కాబట్టి సేమ్ ఆర్డర్లో పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ console.log of a, ఓకే, సెట్ టైమ్ అవుట్, ఇక్కడ ఒక ఫంక్షన్ రాయండి. నేను మీకు చెప్తా, మీరు ఏం కంగారు పడక్కర్లేదు. console.log of b, ఇక్కడ 2000. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ console.log of c, ఇక్కడ కూడా సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి console.log a, నెక్స్ట్ console.log ఏంటి b, దాని తర్వాత console.log ఏంటి c. సో ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం, సేమ్ ఇదే కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇది కామెంట్ చేసేయండి, సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ చూసారా, ఫస్ట్ ఏం ప్రింట్ అయింది a, దాని తర్వాత ఏం ప్రింట్ అయింది c, దాని తర్వాత అప్పుడు మళ్ళీ b ప్రింట్ అయింది. ఓకేనా, ఎందుకు అలా ప్రింట్ అయింది అంటే నేను మీకు ఇప్పుడు చెప్తా చూడండి. సో ఇక్కడ ఇనీషియల్గా ఏ అనేది ప్రింట్ అయింది, దాని తర్వాత స్టేట్మెంట్ ఏంటి, సెట్ టైమ్ అవుట్ దగ్గర మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 2000 అని ఇచ్చాము. సో 2000 అంటే ఇక్కడ ఏంటంటే 2000 మిల్లీ సెకండ్స్, అంటే 2 సెకండ్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే 2 సెకండ్స్ వెయిట్ చేసి అప్పుడు బి అన్నదాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 2 సెకండ్స్ అయ్యే వరకు మనం ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయలేదు అనుకోండి, మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంతా ఇక్కడతో అయిపోయినట్టే కదా 2 సెకండ్స్ వరకు. ఓకే, సపోజ్ ఇదే ప్లేస్లో ఇంకొక API కాల్ ఉంది, ఆ రిజల్ట్ రావడానికి 5 సెకండ్స్ పడుతుంది. సో 5 సెకండ్స్ వచ్చే వరకు మనం ఈ స్టేట్మెంట్ లేకపోతే ఈ స్టేట్మెంట్ కింద ఇంకా మిగిలిన కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేయకపోతే ప్రోగ్రామ్ అక్కడ అయిపోతుంది కదా. సో దానివల్ల మనకి ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ ఏ అన్నది ప్రింట్ అయిపోయింది, దాని తర్వాత వెంటనే సి అన్నది ప్రింట్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ ఈ 2 సెకండ్స్ కంప్లీట్ అయ్యిందో అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, సో ఇన్ అనదర్ వర్డ్స్ మనం ఏం చేయొచ్చు అంటే, ఎలా అజ్యూమ్ చేసుకోవచ్చు అంటే, కాలింగ్ అండ్ API gave us response after 5 seconds. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఏ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత వెంటనే ఒక ఇనీషియల్ కాల్ అన్నది అవుతుంది ఆ APIకి. అయిపోగానే అప్పుడు ఆ రెస్పాన్స్ వచ్చే గ్యాప్లో ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అప్పుడు ఏంటి, సి, ఎప్పుడైతే 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు API రెస్పాన్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో దీనివల్ల ఏమవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఆగదు. ఓకే, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు.
దాని మటుకు అది వెళ్తూ ఉంటుంది ఎగ్జిక్యూషన్. ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో అప్పుడు మళ్ళీ ఆ రిజల్ట్ని ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం. సో మనం ఈ కేసెస్ని ఇలా బిల్డ్ చేయడానికి మనం ప్రామిసెస్ అన్న వాడతాం. ఓకే, సో మీకు అర్థమైందా? ప్రామిసెస్ అంటే ఏంటి? ప్రామిసెస్ అంటే ఏంటి? రిజల్ట్ ప్రస్తుతానికి నా దగ్గర లేదు, బట్ ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ లేకపోతే ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ విల్ రిటర్న్ ది రిజల్ట్. ఓకే, సో ఇది చెప్పడమే ప్రామిస్ అన్నమాట. ఓకే, అంటే నా దగ్గర ప్రస్తుతానికి అయితే రిజల్ట్ లేదు, బట్ నా దగ్గరకి రాగానే నేను మీకు ఇస్తాను అన్న మెకానిజంని మనం ఇంప్లిమెంట్ చేయడమే ప్రామిసెస్ అన్నమాట జావా స్క్రిప్ట్లో. ఓకే, ప్రామిస్ ఈజ్ అ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం లైవ్ డెమో చూద్దాం ప్రామిసెస్ది. ఓకే, సో ఇక్కడ ఏంటి, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు, జావా స్క్రిప్ట్లో ఫెచ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, కాన్స్ట్ ప్రామిస్ ఈక్వల్ టు ఫెచ్. ఫెచ్ అన్నది మనం దేనికి వాడతాము? వేరే ఎండ్ పాయింట్స్ని కాల్ చేయడానికి వాడతాం. ఇక్కడ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఎండ్ పాయింట్ ఏంటి అంటే ఇది. ఓకే, JSON ప్లేస్ హోల్డర్ డాట్ typecode.com/users. ఇది మీరు కూడా వాడచ్చు, మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ console.log ప్రామిస్ అన్నది ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ పై వాడిని కామెంట్ చేద్దాం. ఇక్కడ క్లియర్ కొట్టగానే ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ చూసారా ప్రామిస్ పెండింగ్. ఇక్కడ ప్రామిస్ అంటే ఇక్కడ ప్రామిస్ కాదు, కావాలంటే ఇక్కడ ఈ ప్రామిస్ని యూజర్స్ అని చెప్పి రీప్లేస్ చేద్దాం. ఈ వేరియబుల్ నేమ్ సేవ్ చేద్దాము. సేవ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ చూసారా ఇప్పుడు కూడా ఈ ఫెచ్ అన్నది ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఫెచ్ అన్నది ఎప్పుడు ప్రామిస్ని ఎందుకు రిటర్న్ చేస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఎండ్ పాయింట్ ఉంది. ఓకే, JSON ప్లేస్ హోల్డర్ /users అన్న ఎండ్ పాయింట్ ఒక 5 seconds పడుతుంది. ఓకే, దేనికి? టు గివ్ రిజల్ట్. ఓకే, సో అందువల్ల ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది ఈ ఫెచ్ అన్నది. దాని తర్వాత 5 seconds అయిపోగానే ఇది ఈ ఫెచ్కి రిజల్ట్ ఇవ్వగానే ఈ ఫెచ్ అన్నది మనకు రిజల్ట్ ఇస్తుంది. ఓకేనా? సో ప్రామిసెస్కి 3 states ఉంటాయి. ప్రామిస్ విల్ హ్యావ్ 3 states. ఒకటి పెండింగ్. ఓకే, నెక్స్ట్ ఫుల్ఫిల్డ్, నెక్స్ట్ రిజెక్టెడ్. ఓకే, ఎప్పుడైతే ఒక ప్రామిస్ ఇనిషియేట్ అయ్యిందో దాని డిఫాల్ట్ స్టేట్ ఏంటి? పెండింగ్. పెండింగ్ నుంచి అయితే ఫుల్ఫిల్లోకి వెళ్తుంది, లేకపోతే రిజెక్టెడ్లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫెచ్ లోపల ఈ ఎండ్ పాయింట్ రాయగానే ఆటోమేటిక్గా వెంటనే ఈ ఎండ్ పాయింట్కి ఒక కాల్ అన్నది వెళ్ళిపోతుంది. ఒక కాల్ వెళ్ళిపోగానే ప్రామిస్ ఇనిషియేట్ అయినట్టే. సో ప్రామిస్ ఇనిషియేట్ అవ్వగానే దాని ఫస్ట్ స్టేట్ ఏంటి? పెండింగ్. ఓకే, అందువల్లే ఇక్కడ మనకి పెండింగ్ అనేది ప్రింట్ అయింది. సో ప్రామిస్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే కాల్ చేస్తున్నాం ఎండ్ పాయింట్ని, కొంతసేపు పోయాక మనకి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ రిజల్ట్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే .then అన్నమాట. హ్యాండిల్ చేసే కన్నా ముందు మనకు ఒకసారి రిజల్ట్ వచ్చింది API నుంచి అంటే దాని అర్థం ఏంటి? ప్రామిస్ అనేది సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది అని. సో అప్పుడు దాని స్టేట్ ఆటోమేటిక్గా పెండింగ్ నుంచి ఫుల్ఫిల్లో మారిపోతుంది. ఓకే, సో ఫుల్ఫిల్డ్ అయిన ప్రామిస్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే యూజర్స్ డాట్, ఇక్కడ చూసారా 3 functions ఉన్నాయి. ఒకటి దెన్, ఒకటి ఫైనలీ, ఒకటి క్యాచ్. మనం ఈ దెన్ అన్నదాన్ని వాడతాం. ఓకే, ఇక్కడ చూడండి API రిజల్ట్. ఓకే, API రిజల్ట్ అన్నది ఈ .thenలోకి వచ్చి పడుతుంది. సో దాన్ని మనం console.log of API రిజల్ట్ అన్నది చేస్తాం. ఓకే, console.log of endpoint promise is fulfilled అని చెప్పి ప్రింట్ చేశాక ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ చూసారా ఎండ్ పాయింట్ ప్రామిస్ ఇస్ ఫుల్ఫిల్డ్. రెస్పాన్స్ చూడండి, API రిజల్ట్ ప్రింట్ చేసాం కదా, రెస్పాన్స్లో ఇదంతా ఉంటుంది. ఇదంతా మనకు కావాలా? మనకు అనవసరం. ఓకే, మనకి ఇక్కడ నుంచి ఒరిజినల్ డేటా ఎలా తీసుకొస్తాము అంటే ఇక్కడ కాన్స్ట్ ఒరిజినల్ డేటా అన్నది వేరియబుల్ ఇనిషియేట్ చేసి API రిజల్ట్ .json. ఇక్కడ ఈ .json ఫంక్షన్ వాడగానే ఏమవుతుంది అంటే ఈ API రిజల్ట్ నుంచి మనకి API ఏదైతే బాడీలో రెస్పాన్స్ ఉంటుందో అది మనకు వస్తుంది. ఓకే,
బట్ ఇదేంటి, ఇది ఇంకొక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఎంటైర్ రిజల్ట్ నుంచి మనకు కావాల్సిన బాడీ తేడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏపీఐ రిజల్ట్ డాట్ JSON function is a promise. Its initial state అని చెప్పి మనం కావాలంటే ఇక్కడ ఈ ఒరిజినల్ డేటాను ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు కావాలంటే మళ్ళీ మనం ప్రింట్ చేస్తే ఇక్కడ చూసారా, ఫస్ట్ ఇనిషియల్గా కొంతసేపు ప్రామిస్ పెండింగ్లో ఉంది. ఓకే, ఎందుకంటే కాల్ అయ్యింది కానీ రిజల్ట్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. కాబట్టి అంతసేపు వెయిట్ చేసి దాని తర్వాత ఏంటి, ఎండ్ పాయింట్ ప్రామిసెస్ ఫుల్ఫిల్. ఇదంతా ఎక్కడ ఉంది, దీంట్లో. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చేస్తుందో యూజర్స్లోకి ప్రామిస్ ఫుల్ఫిల్ అయిపోయినట్టు. ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయ్యిందో అప్పుడు మనం ఇక్కడ ఈ డాట్ దెన్ వాడి క్యాచ్ చేస్తాం ఆ రిజల్ట్ని. క్యాచ్ చేసాక ఇక్కడ చూడండి, ఎండ్ పాయింట్ ప్రామిసెస్ ఫుల్ఫిల్డ్ సరిపోయింది. ఏపీ రిజల్ట్ మనం ప్రింట్ చేసాం, ఇదంతా రెస్పాన్స్. కిందన చూడండి మనం ఇది రాసాం ఒరిజినల్ డేటా. దాని తర్వాత ఏంటి, కన్సోల్ స్టేట్మెంట్ ఏపీ రిజల్ట్ డాట్ JSON ఫంక్షన్ ఇస్ అ ప్రామిస్ అండ్ ఇట్స్ ఇనిషియల్ స్టేట్. ఇనిషియల్ స్టేట్ ఏంటి చూసారా, పెండింగ్. ఓకే, మనం ఎప్పుడైతే ఈ యూజర్స్ తాలూకు ప్రామిస్ని ఈ డాట్ దెన్ వాడి హ్యాండిల్ చేసామో సేమ్ అదే విధంగా ఈ ఒరిజినల్ డేటా ఉంది కదా, దాన్ని మనం ఇక్కడ ప్రామిస్ని రిటర్న్ చేస్తాం. రిటర్న్ ఒరిజినల్ డేటా. సో ఇదేంటి, ఇది కూడా ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. సో మళ్ళీ ప్రామిస్ రిటర్న్ చేశాక దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తామో మళ్ళీ ఇంకొక డాట్ దెన్ రాస్తాం. డాట్ దెన్ డేటా, కన్సోల్ డాట్ లాగ్ డేటా. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఏపీ రిజల్ట్ మూవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కొంత టైం తీసుకుంది. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చేసిందో అప్పుడు చూసారా, ఇప్పుడు మనకి ఇదంతా రిజల్ట్. ఇదంతా ఏంటి, యూజర్స్ తాలూకా రిజల్ట్స్. ప్రామిస్ ఫుల్ఫిల్ అయిపోయింది. అప్పుడే ఈ డాట్ దెన్లోకి వస్తుంది. డాట్ దెన్లో ఏం చేస్తున్నాం, మనం రిజల్ట్ అంతా ప్రింట్ చేస్తున్నాం. చూడండి, ID 10, పేరు ఏదో ఉంది, పలకడానికి కూడా కష్టంగా ఉంది. మొత్తానికి ఇదంతా ఓకే. ఇప్పుడు చూడండి, ఇది ఒక వ్యాలిడ్ URL. ఓకే ఫైన్. సపోజ్ ఈ వ్యాలిడ్ URL నుంచి ఈ DER తీసేద్దాం. DER తీసేస్తే ఇదేంటి, ఇన్వాలిడ్ URL. ఓకే, ఇన్వాలిడ్ API ఎండ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఎర్రర్ వచ్చింది. ఓకే, మనం ఇక్కడ ఈ ఎర్రర్ చూస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లైన్ 25 పోస్ట్ ప్రామిస్ హ్యాండ్లింగ్. ఇక్కడ చూసారా, పోస్ట్ ప్రామిస్ హ్యాండ్లింగ్ ప్రింట్ అయింది. కానీ మనకి ఏంటి, దాని తర్వాత ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు. ఓకే, ఎప్పుడైతే ఒక ప్రామిస్ లోపల ఏదైనా ఇష్యూ వచ్చిందో అప్పుడు అది పెండింగ్ నుంచి ఫుల్ఫిల్డ్ అవ్వదు, రిజెక్టెడ్లోకి మారిపోతుంది. ఒక రిజెక్టెడ్ ప్రామిస్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామో డాట్ క్యాచ్ వాడతాం. డాట్ క్యాచ్ ఎర్రర్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్ అండ్ ది ప్రామిస్ అని చెప్పి కావాలంటే ఆ ఎర్రర్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎర్రర్ ఇన్ ది ప్రామిస్. ఇప్పుడు ఏంటి, మనం కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాం. ఆ ఎర్రర్ ఏంటి ఇదంతా కూడా మనకి ఇక్కడ పడుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొక ఫంక్షన్ ఉంటుంది డాట్, ఇక్కడ చూసారా ఫైనలీ అన్నది ఏంటి, ఆ ప్రామిస్ ఫుల్ఫిల్డ్ అయినా రిజెక్టెడ్ అయినా ఏదైనా సరే లాస్ట్లో మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ది బ్లాక్ ఫైనలీ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చాక మళ్ళీ సేమ్ ఇది అయ్యాక అప్పుడు మళ్ళీ ఈ ఫైనలీ లోపల ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే ఫైన్. మనం ఇది ప్రామిస్ని ఇలా చేస్తాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రామిస్ ఎలా పనిచేస్తుంది అంటే JS ఫైల్. ఓకే, ఇనిషియేట్స్ API ఎండ్ పాయింట్ ఇది. ఓకే, API స్టేటస్, ప్రామిస్ స్టేటస్. ఫస్ట్ API కాల్ ఇనిషియేట్ అవ్వగానే కాల్ ఇనిషియేటెడ్,
ప్రామిస్ స్టేటస్ ఏంటి? పెండింగ్. ఓకే, ఏపీఐ ఎప్పుడైతే రెస్పాన్స్ని రిటర్న్ చేస్తుందో, రిటర్న్స్ డేటా, అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ప్రామిస్ స్టేటస్ అన్నది ఆటోమేటిక్గా ఫుల్ఫిల్లో మారిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ త్రోస్ ఎర్రర్, అప్పుడు ఇదేంటి, ప్రామిస్ స్టేటస్ దేంట్లోకి మారుతుంది, రిజెక్టెడ్లోకి మారుతుంది. ఓకే, హౌ వి హ్యాండిల్ ఫుల్ఫిల్ని డాట్ డెన్తో, రిజెక్టర్ని డాట్ క్యాచ్తో. ఇంతే సింపుల్ ప్రామిసెస్ గురించి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం హోల్డర్ పెట్టేద్దాము, సరిపోతుంది. ఇక చూసారా, డేటా మళ్ళీ మనకు నార్మల్గా వచ్చేసింది. ఫైన్, మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్రామిస్ అవైట్ అంటే ఏంటో. ఇప్పుడు మనం అసింక్ అవైట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, అసింక్ అవైట్ అంటే ప్రామిసెస్ని ఇంకొద్దిగా ఈజీగా హ్యాండిల్ చేయడానికి. ఓకే, ప్రామిసెస్ని హ్యాండిల్ చేయడానికి మనం ఇప్పుడు ఏంటి, డాట్ దెన్, డాట్ క్యాచ్ అని చెప్పి ఇలాంటి బోల్డ్ వాడాం. ఓకే, ఒకదాని నుంచి ఒకటి ఇన్ని వాడాం. అదే మనం అసింక్ అవైట్ అని వాడితే మనం ఏం చేస్తాం, ఇంకొద్దిగా ఈజీగా రాయగలం కోడ్. ఇదేంటి, ఫర్ సపోజ్ ఫంక్షన్ ఫెచ్ యూజర్స్ అన్నది ఉంది. ఓకే, ఫెచ్ యూజర్స్ దగ్గర కాన్స్ట్, ఇప్పుడు ఇది ఇలా కామెంట్ అవుట్ చేశాను అందాక, కామెంట్ అవుట్ చేసి యూజర్ ఈక్వల్ టు ఫెచ్ ఇక్కడ వరకు సేమ్. ఓకే, ఏంటి, ఫెచ్ అనేది ఇనిషియల్గా ఈ ఏపీఐ ఎండ్ పాయింట్ని కాల్ చేస్తుంది. కాల్ చేయగానే మనకి ఒక ఫ్యూ సెకండ్స్ పోయాక రిజల్ట్ వస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ హౌ వి హ్యాండిల్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఏంటి, మనం ఎందుకు చూడండి, ఈ అక్కడ ఫెచ్ దగ్గర ముందేం లేదు, దాని తర్వాత ఈ 2 సార్లు డాట్ దెన్ పెట్టాము, దాని తర్వాత డాట్ క్యాచ్ పెట్టాము, దాని తర్వాత ఫైనల్ పెట్టి ఇవన్నీ పెట్టాము. ఇక్కడ అంత లేకుండా సింపుల్గా అసింక్ అవైట్ అంతే. ఇప్పుడు చూడండి, console dot log of API result users. ఓకే, దాని తర్వాత మనం ఈ ఫంక్షన్ని పిలుద్దాం, ఫెచ్ యూజర్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మినల్ క్లియర్ చేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ క్లియర్ చేద్దాం. ఇక్కడ చూసారా, కొంతసేపు తీసుకోగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏంటి, ప్రామిసెస్ లాగా పెండింగ్ ఇవేం పడట్లేదు, డైరెక్ట్గా కొంతసేపు అవగానే రెస్పాన్స్ పడిపోతుంది. ఎందుకు అంటే ఈ అసింక్ అవైట్ వాడినప్పుడు ఆటోమేటిక్గా అదే ప్రామిస్ హ్యాండ్లింగ్ అన్నది అవుతుంది. ఓకే, అయ్యాక మనకి ఈ ప్రామిస్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయ్యిందో అప్పుడు ఆ రిజల్ట్ని మనకి ఇక్కడ ఈ యూజర్స్ అనే వేరియబుల్లో పడేస్తుంది. దీని తర్వాత స్టెప్ మనం ఏం చేసాము, మళ్ళీ ఇక్కడ ఏపీఐ రిజల్ట్ డాట్ చేసాం, ఇది ఎగ్జిక్యూట్ చేసాం. ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మళ్ళీ ఏంటి, ఇక్కడ దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇంకొకసారి డాట్ దెన్ రాసాం. ఇక్కడ ఎంత అక్కర్లేదు, కాన్స్ట్ డేటా ఈక్వల్ టు మళ్ళీ ఇంకొకసారి అవైట్ యూజర్స్ డాట్ జేసన్ అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లైన్ 42 డేటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, చూసారా, కొంత టైం తీసుకుంటుంది, ఆటోమేటిక్గా వెంటనే రిజల్ట్ పడిపోతుంది. ఏంటి ఆ రిజల్ట్, ఇప్పుడు చూడండి, అలా పైకి వెళ్తే ఏపీఐ రిజల్ట్ ఇది, ఈ రెస్పాన్స్ పడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, దాని తర్వాత ఇంకొంతసేపు టైం తీసుకున్నాక మళ్ళీ ఈ యూజర్స్ డాట్ జేసన్ అనేది ఇంకొక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది కదా, ఆ ప్రామిస్ని హ్యాండిల్ చేయడానికి ఆల్రెడీ మనం ఇక్కడ అవైట్ పెట్టాం. పెట్టగానే ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో అదంతా వచ్చి వేరియబుల్లో పడుతుంది. పడగానే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. మీరు అడగవచ్చు, మనం ఇందాక ఇక్కడ ఎండ్ పాయింట్ అనేది ఇన్వాలిడ్ చేస్తాం కదన్నా, అప్పుడు ఇక్కడ డాట్ క్యాచ్ అది వాడామో అది ఎలాగని. అది ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కూడా సేమ్ అదే చేద్దాము, డిఆర్ తీసేద్దాం, ఇది ఒక ఇన్వాలిడ్ ఎండ్ పాయింట్. చూసారా, ఎర్రర్ వచ్చింది. ఓకే, బట్ దీన్ని మనం ఇక్కడ ఎర్రర్ ఎలా హ్యాండిల్ చేస్తామో, ఇదంతా తీసుకెళ్ళి ఒక ట్రై బ్లాక్లో పెట్టండి, ట్రై, దాని తర్వాత క్యాచ్ ఎర్రర్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్ calling an API.
ఇక్కడ చూసారా డైరెక్ట్గా ఎర్రర్ కాలింగ్ అని API. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఎండ్ పాయింట్ అనేది కరెక్ట్ కాదు, ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఆ ఎర్రర్ త్రో చేసిన దాన్ని మనం ఇక్కడ డైరెక్ట్గా ఈ క్యాచ్ బ్లాక్లో పెట్టేసుకుంటాం. మనం ఇక్కడ ఈ డాట్ ఫైనలీ ఉంది కదా, ఈ డాట్ ఫైనలీ అనేది మనం ఇక్కడ కూడా వాడచ్చు. ఫైనలీ ఎగ్జిక్యూటింగ్ దిస్ బ్లాక్ ఫైనలీ. ఈ యూజర్స్ అన్న దాన్ని కామెంట్ అవుట్ చేసేయండి. ఇక్కడ చూసారా ఇక్కడ ఏమైంది, ఇష్యూ వచ్చింది, క్యాచ్లోకి వెళ్ళింది, ఫైనల్గా మళ్ళీ దీనిలోకి వచ్చింది. ఓకే, మీరు కావాలంటే ఇలా ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు. డాట్ దెన్ ఒకసారి రాసి మళ్ళీ దాన్ని ఇంకొకసారి డాట్ దెన్ రాసి దాంతో మళ్ళీ క్యాచ్ పెట్టి దాంతో మళ్ళీ ఇంకొకసారి డాట్ ఫైనల్ పెట్టి ఎంత రాయొచ్చు కోడ్, లేదా సింపుల్గా ఇలా కూడా రాసేయచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇదే ఎండ్ పాయింట్ మళ్ళీ వ్యాలిడ్ చేసేద్దాము. చూసారా కొంత టైం తీసుకున్నా సరే వెంటనే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డేటా పడిపోతుంది. డేటా పడిపోగానే ఇంక ఈ క్యాచ్ బ్లాక్ లోపలికి వెళ్దు, ఎర్రర్ కాలింగ్ అని API అన్న దాంట్లోకి వెళ్దు ఎగ్జిక్యూషన్. డైరెక్ట్గా ఇక్కడ చూసారా ఎగ్జిక్యూటింగ్ దిస్ బ్లాక్ ఫైనలీ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఈ అసింక్ అవైట్ అంటే ఏంటన్నా అంటే, ఈ అవైట్ అన్నది ఏం చేస్తుంది, ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ టైం తీసుకుంటుందో టైం తీసుకున్న వరకు ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఆపేస్తుంది ఈ ఫంక్షన్లో. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి console.log of A అని ఉంది. ఓకే, console.log of B అన్నది ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ లెక్క ప్రకారం ఏమవ్వాలి, ఇందాక చూసినట్టు A ప్రింట్ అయిపోవాలి, B ప్రింట్ అయిపోవాలి, B ప్రింట్ అయ్యాక అప్పుడు ఈ డేటా ఇదంతా పడాలి. బట్ ఇప్పుడు చూడండి ఏమవుతుందో, A ప్రింట్ అయింది వెంటనే B ప్రింట్ అయిందా, లేదు. B ప్రింట్ అవ్వకుండా ఇప్పుడు చూడండి కొంత టైం వరకు అప్పుడు B ప్రింట్ అయ్యి అప్పుడు ఈ లైన్ 42 అన్నది ప్రింట్ అయ్యింది. ఓకే, మీరు ఇక్కడ చూసారనుకోండి యూజర్స్ అని, ఈ యూజర్స్ రాకుండా ఈ B అన్నది ప్రింట్ అవ్వదు. ఓకే, అదే డిఫరెన్స్ అన్నమాట ఇక్కడ ఈ డాట్ దెన్కి వీటికి. ఓకే, ఇప్పుడు సపోజ్ మళ్ళీ సేమ్ ఇదే ఇండెక్స్ డాట్ చేసి పెట్టాం. ఇక్కడ చూసారా A ప్రింట్ అయింది, దాని తర్వాత ఇప్పుడు చూడండి B ఎప్పుడు ప్రింట్ అవుతుందో, A ప్రింట్ అయిపోయింది, దాని తర్వాత రెస్పాన్స్ మొత్తం పడింది, పడ్డాక అప్పుడు B ప్రింట్ అయింది. అప్పటి వరకు ఎగ్జిక్యూషన్ అక్కడ అలా బ్లాక్ అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ ఈ యూజర్స్ వచ్చిందో అప్పుడు B ప్రింట్ అయింది, అప్పుడు ఇది అయిపోయాక అప్పుడు మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడైతే మొత్తం డేటా రిటర్న్ చేసిందో అప్పుడు లైన్ 42 అన్నది పడ్డది, లేకపోతే పడదు. ఓకేనా, సో అదే అనమాట ఈ డాట్ దెన్ డాట్ క్యాచ్ అప్రోచ్కి అసింక్ అవైట్ అప్రోచ్కి తేడా. సింపుల్గా చెప్పాలి అంటే డాట్ దెన్ డాట్ క్యాచ్ అప్రోచ్ ఇది, అసింక్ అవైట్ అప్రోచ్ ఇది. ఇప్పుడు మనం చూడండి డాట్ దెన్ డాట్ క్యాచ్లో ఏంటంటే సపోజ్ ఇక్కడ console.log of API endpoint 5 seconds పడుతుంది, 5 seconds console.log of B. సో అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది ఈ అప్రోచ్లో అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ A ప్రింట్ అవుతుంది, దాని తర్వాత B ప్రింట్ అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ 5 seconds అయిపోతుందో అప్పుడు API రిజల్ట్ ప్రింట్ అవుతుంది. ఓకే, అదే సేమ్ అదే console.log of A async await అప్రోచ్లో మళ్ళీ API ఎండ్ పాయింట్ మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా 5 seconds తీసుకుంటుంది. ఓకే, console.log of B. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి, అవుట్పుట్ ఏంటి, ఫస్ట్ ఏ పడుతుంది, అప్పుడు ఇక్కడ ఇట్ వెయిట్స్ ఫర్ 5 seconds. 5 seconds అయిపోయాక ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో అప్పుడు రిజల్ట్, దాని తర్వాత అప్పుడు B పడుతుంది. ఓకేనా, కానీ ఇదేంటి ఈ డాట్ దెన్ డాట్ క్యాచ్ అన్నది కోడ్ అన్నది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కోడ్ అన్నది తక్కువ ఉంటుంది. ఓకే, మీరు కావాలంటే సేమ్ ఇదే మళ్ళీ మనం ఇక్కడ ప్రూవ్ చేయవచ్చు.
ఎలా ఇప్పుడు చూడండి ఇక్కడ సపోజ్ ఇదంతా ఉంది. ఓకే, డేటా వచ్చాక అప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి. ఓకే, సపోజ్ ఇక్కడ అందరికి ఈ డేటా అన్నది పెట్టొద్దు. ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ డేటా డాట్ 0 console dot log of data console dot log of async await approach. ఓకే, ఇది async await approach. ఇక్కడ ఇది దెన్ క్యాచ్ అప్రోచ్. ఇక్కడ చూడండి కొంత రీఫ్యాక్టర్ చేద్దాము మనం కోడ్. ఓకే, కొంత రీఫ్యాక్టర్ చేస్తే ఏమవుతుందంటే మనకి అబ్జర్వ్ చేయడానికి ఇంకొద్ది ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ కన్సోల్ స్టేట్మెంట్ తీసేయండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ. ఓకేనా, అండ్ ఇదంతా తీసేయండి. ఫైనల్లీ తర్వాత బి ప్రింట్ చేయండి. ఓకే, ఇది కదా అల్టిమేట్ డేటా. సేమ్ ఇదే స్టేట్మెంట్ ఇక్కడ కూడా రాయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా, మీకు ఇంకొద్ది క్లియర్గా కావాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఫైనల్లీ అది తీసేయండి. ఇంక ఈ ఫైనల్లీ అది మీకు ఆల్రెడీ అర్థమైంది కదా. ఈ ఫైనల్లీ అది తీసేయండి, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీకు ఇప్పుడు చూడండి క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ చూసారా, సరే సేమ్ ఇదే. ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైల్ 2.js. ఓకే, ఫైల్ 1.js. యాక్చువల్లీ ఫైల్ 2లో పెడదాం async await. సేమ్ మనం అక్కడ రాసిన దానికి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ డాట్ దెన్ క్యాచ్ అప్రోచ్ అన్నది ఫైల్ 1లో పెడదాం. ఓకే, ఇక్కడ ఇంకా ఈ index.js ఇదంతా తీసేయండి. సో మీకు ఇక్కడ చూడండి ఫైల్ 1 ఏంటి, దెన్ క్యాచ్ అప్రోచ్. ఓకే, ఫైల్ 2 ఏంటి, async await అప్రోచ్. సో ఇప్పుడు మనం ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేద్దాం. సో మనకి ఇక్కడ చూడండి ఇవి రెండు టెర్మినల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసారా, దెన్ క్యాచ్ అప్రోచ్, డేటా రిసీవ్డ్ ఇది పడింది. అదే ఇక్కడ నోట్ ఫైల్ 2.js ఏంటి, async await అప్రోచ్. ఇక్కడ చూసారా. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైందా ఎలా పనిచేస్తుంది అన్నది. మనం ఈ ఫైల్ 1లో ఏముంది, దెన్ క్యాచ్ అప్రోచ్ ఉంది. ఓకే, ఇక్కడ ఏం పడింది, ఫస్ట్ ఏ ప్రింట్ అయిపోయింది, దాని తర్వాత కాల్ అయితే అయ్యింది. కానీ ఈ కాల్ నుంచి రెస్పాన్స్ వచ్చేలోపు ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎప్పుడైతే దీనికి రిజల్ట్ వస్తుందో ఇక్కడ చూసారా, దెన్ క్యాచ్ అప్రోచ్, డేటా రిసీవ్డ్, అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, అదే ఇక్కడ చూడండి ఫైల్ 2.js ఇదేంటి, async await అప్రోచ్. async await అప్రోచ్లో ఏంటి, async await అప్రోచ్లో ఫస్ట్ ఇక్కడ మనం ఏ ప్రింట్ చేసాం, దాని తర్వాత మళ్ళీ మనం ఏపీఐ ఎండ్ పాయింట్ని కాల్ చేసాం. అండ్ అది మనకు ఫైనల్ డేటా రావడానికి కొంత టైం పట్టింది. కానీ ఆ కొంత టైం వరకు ఎగ్జిక్యూషన్ ఇక్కడే ఆగింది. ఓకే, ఎప్పుడైతే ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి మనకు డేటా వస్తుందో అప్పుడు మనకి ఇది ప్రింట్ అయ్యి దాని తర్వాత బి ప్రింట్ అయింది. ఓకే, కావాలంటే మీరు మళ్ళీ చూడండి ఫైల్ 1.js ఇది, ఫైల్ 2.js చూసారా, ఇక్కడ టైం పట్టింది. సో ఇదన్నమాట డాట్ దెన్ అప్రోచ్, async await అప్రోచ్. రెండింటిలో ఏదైనా వాడచ్చు, బట్ రిక్వైర్మెంట్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట యూస్ కేసెస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. నాకు తెలుసు ఫస్ట్ ఇనిషియల్గా ఇది అర్థం కాదు, టైం పడుతుంది. మీరు అలా ఇంప్లిమెంట్ చేస్తున్న కొలది మీకు ఎక్స్పీరియన్స్ వస్తున్న కొలది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, కానీ అర్థం కాలేదని చెప్పి ఇంప్లిమెంట్ చేయడం మానేకండి. చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్ ఇది. ఏదైనా అర్థం కాలేదు అంటే
మీరు నాకైతే ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, లేకపోతే యూట్యూబ్లోనే కామెంట్ పెట్టండి. అండ్ ఈ 3 ఫైల్స్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను జిప్ ఫైల్లో. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బై బై.